హైదరాబాద్ వాసులు బి అలర్ట్. నగరంపై భారీ వర్షం మళ్లీ కురనుంది. మరో 2 గంటల్లో కుండపోత కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న సాయంత్రం కురిసిన కుంభవృష్టికి నగరం అల్లకల్లోలమైంది. లోతట్టు కాలనీలో నిన్నటి వరద నీరు ఇంకిపోకముందే మళ్లీ భారీ వర్షం కురుస్తుందనే హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నీటిలో నానుతోంది భాగ్యనగరం. హిమాయత్ సాగర్ గేట్లెత్తడంతో మూసి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలను వరద విడలేదు. ఈ సమయంలో మళ్లీ అతివృష్టి కురిస్తే తప్ప తమ పరిస్థితి ఏంటని సిటిజన్లు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ వాసులు బి అలర్ట్. నగరంపై భారీ వర్షం మళ్లీ విరుచుకుపడనుంది. మరో 2 గంటల్లో కుండపోత కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న సాయంత్రం కురిసిన కుంభవృష్టికి నగరం అల్లకల్లోలమైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మనం చూసుకోవచ్చు మూసి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. అలాగే లోతట్టు ప్రాంతంలో వరద వీడలేదు. హైదరాబాద్ వాసులు బి అలర్ట్ హెచ్చరిక జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సోనీ, మనం చూసుకుంటే హైదరాబాద్ వాతావరణ శాఖ మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ వాసులకు పిడుగు లాంటి వార్తను అయితే వినిపించిందనే చెప్పాలి. మరో 2 గంటల్లో భారీ వర్షం అంటూ కూడా హైదరాబాద్ అయితే ప్రాంత వాసులు ఈ వార్త వింటేనే భయపడే విధంగా అయితే ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న కురిసినటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో, నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం టోల్గా కూడా తడిసి ముద్ద అయింది. ఎక్కడ చూసినా కానీ ప్రధాన ఏవైతే రోడ్లు ఉంటాయో ఆ ప్రధాన రోడ్లన్నీ కూడా ఆ చెరువులను తలపించాయి. ఎక్కడ చూసినా మాన్యువల్స్ కూడా ఓపెన్ అయిన క్రమం లోపల ఏదైతే కాలనీలు మొత్తం టోల్గా కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా ట్రాఫిక్ లో కూడా నానా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇంటికి వెళ్ళడానికి గంటల తరబడి రోడ్ల పైన వేచి ఉండాల్సిన అవసరం కూడా మనము ఆ దృశ్యాలన్నింటినీ కూడా ఐని స్క్రీన్ పైన చూసాం. కాబట్టి అయితే మరో 2 గంటల్లో అతి భారీ నుంచి భారీ వర్షం ఉంటుందంటూ చెప్పడం చేత హైదరాబాద్ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అధికారులు కూడా అయితే అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇటు హైడ్రా అధికారులు కానీ మొత్తం టోల్గా కూడా అప్రమత్తమయ్యారు. ఇటు మాన్సూన్ టీం కూడా మొత్తం టోల్గా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ హైదరాబాద్ వాసులను కూడా అలర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా జంట జలాశయాలు, ఇప్పుడే ఏదైతే జంట జలాశయాలు ఉన్నాయో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ జంట జలాశయాలు ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇవి నిండుకుండలు మారుతున్నాయి. ఇప్పటికే ఈ యొక్క హిమాయత్ సాగర్ ఉన్నటువంటి 3 గేట్లను కూడా అయితే వదిలిపెట్టారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ యొక్క మూసీ యొక్క వర్షం నీటికి మూసీ నది కూడా పొంగి పొర్లుతుంది. కాబట్టి ఆ యొక్క మూసీ పరివాహక ప్రాంతాలలో ఉండే ప్రజలందరినీ కూడా అయితే అలర్ట్ చేస్తున్నారు. ఏవైతే మూసీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో అవన్నిటి కూడా ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన క్రమం లోపల అక్కడ ఆ సంఘటన స్థలానికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్ననే చూసుకున్నాం కూకట్పల్లిలో కానీ, ఇటు బంజారా హిల్స్, కూకట్పల్లి, హైదరాబాదు, సికింద్రాబాద్తో పాటు అయితే ఈ యొక్క కేబిహెచ్బి కాలనీ కానీ, కూకట్పల్లి కానీ, పటన్ చెరువు కానీ, ఉప్పల్ కానీ, రామంతపూర్ కానీ మొత్తం టోల్గా భారీగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో చూసుకుంటే అటు జిల్లాల నుండి ఎగువ నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా అతలాకుతలం చేస్తున్నాయని చెప్పాలి. హైదరాబాద్ వాసులకు మరో 2 గంటల్లో భారీ వర్షం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ ఒక హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న కురిసిన భారీ వర్షానికి కొన్ని ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కొన్ని రోడ్లు అన్ని కూడా జలమయమయ్యాయి. ఈ రోజు కూడా భారీ వర్షం పడిందంటే మాత్రం పరిస్థితి ఏంటి అని కూడా అయితే బిక్కుబిక్కుమంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే
అయితే సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇటు అన్ని జిల్లా కలెక్టర్లు కూడా అందుబాటులో ఉండాలి. రెవెన్యూ శాఖ అధికారులు కూడా మొత్తం టోల్గా ఎవరికి కూడా ఆ సెలవులు అన్ని కూడా రద్దు చేసే క్రమం మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్లో మరోసారి వర్షం వస్తుంది అంటేనే మొత్తం టోల్గా హైదరాబాద్ వాసులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది కానీ, విద్యుత్ కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ కానీ మొత్తం టోల్గా అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అన్ని ప్రాంతాలను మొత్తం టోల్గా కూడా అధికారులు అప్రమత్తమై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ కూడా మాన్యువల్స్ ఓపెన్ అయి ఉంటే వాటిని కూడా చెక్ చేసే పరిస్థితిలో ఈ యొక్క అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే కొన్ని ప్రాంతాలు నీట మునిగినాయి. కాబట్టి మరో 2 గంటల్లో భారీ వర్షం కూడా వచ్చిందంటే మాత్రం హైదరాబాద్ పరిస్థితి అంతు చిక్కనిగా మారిపోతుందంటూ కూడా స్థానికులు వాపోతున్నట్టుగా తెలుస్తుంది. సోని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మరిన్ని అప్డేట్స్ బులెటిన్లో